యేసయ్య సెలవిచ్చినదేమనగా, మీ యొక్క కన్నులు పైకెత్తండి, పంట కోతకు సిద్ధంగా ఉన్నది. దాని అర్థం ఏంటంటే, మీ గురించి మీరు ఆలోచించటము మానివేసేయండి. మీ యొక్క ఉద్యోగంలో మునిగిపోకండి. ఈ యొక్క లోక సంబంధమైన జీవితాన్ని జీవించటం మానివేసి కళ్ళు పైకెత్తండి. గొప్ప కోత, గొప్ప పంట సిద్ధంగా ఉంది. దేవుడు ఈ యొక్క దశాబ్దము మొదలైనప్పుడు, 2020 అనే దశాబ్దం ఆరంభమైనప్పుడు, గత సంవత్సరంలో పరిశుద్ధాత్మ దేవుడు నాకేం చెప్పాడంటే, ఈ యొక్క సంవత్సరము పరిశుద్ధాత్మ దశాబ్దముగా ఉండబోతుంది. దాని అర్థం ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు హీరోగా ఉండబోతున్నాడు ప్రతి జీవితము నిమిత్తమై. ఈ రాబోయే 10 సంవత్సరాలు ఈ యొక్క దశాబ్దంలో విజయమా లేదా పోరాటమా, యుద్ధమా అని ప్రకటించేటువంటి దశాబ్దమై ఉంటుంది. అయితే నేను మీకు సలహా ఇచ్చినది ఏంటంటే, జనవరి 1వ తారీఖు నుండి పరిశుద్ధాత్మ దేవుని గురించి ధ్యానించండి. ప్రతి లేఖన భాగము పరిశుద్ధాత్మ గురించి దాన్ని చదవండి. పరిశుద్ధాత్మ దేవుడు అతని ప్రత్యక్షతలో ఏ రీతిగా ఆయనతో నడవాలో, ఏ రీతిగా ఆయనను ఒక వ్యక్తిగా చూడాలో, ఏ రీతిగా ఆయనను సంతోషపరచాలో, ఈ ఒక్క విషయంను మీరు చేసినట్లయితే అపవాది ఏ ప్రణాళిక మీకు వ్యతిరేకంగా పన్నినా కానీ దురాత్మ రాజ్యానికి దేవుని రాజ్యానికి మధ్య పోరాటంగా అది ఉండబోతున్నది. ఆమేన్. సిద్ధమవ్వండి, ఆయత్తపరచండి. పోరాటము నిమిత్తమై యుద్ధము కొరకై సిద్ధపాటు కలిగి ఉండండి. జార్జ్ వర్వర్ని ఎంతమంది విని ఉన్నారు? జార్జ్ వర్వర్ గురించి, ఓఎం బుక్స్ స్థాపకుడు. ఆయన చాలా సాధారణమైన జీవితాన్ని జీవించి పరిపూర్ణంగా రాడికల్గా ఒక తీవ్రవాదిగా క్రీస్తు కొరకు జీవించేవాడు. ఆయన తన కుటుంబీకులకు ఏం చెప్పేవాడంటే, చూడండి, సమాధాన సమయంలో మనం జాలీగా ఎంజాయ్ చేయొచ్చు, కానీ ఇప్పుడు ఇది యుద్ధ సమయము, ఘర్షణ సమయము. యుద్ధంలో ఉన్నటువంటి పౌరుడు దీని గురించి, దాని గురించి, కుటుంబం గురించి, డబ్బు గురించి ఆలోచించలేడు. ఎందుకంటే అతను పోరాటంలో ఉన్నారు కాబట్టి. మనం ఇప్పుడు పోరాట సమయంలో ఉన్నాము. ఈ సమయంలో ఎన్నో విషయాలు మనం వదులుకోవాలి, త్యాగం చేసుకోవాలి. యుద్ధ సమయంలో ఒక సైనికుడు నిద్రపోవాలి, ఫుడ్ కావాలి, స్కోడా కారు కావాలి, ఏది కావాలి అని మనం అడగలేము. మనకి ల్యాండ్ కావాలి, ఎందుకు? ఇతరులు వచ్చి భుజించిపోవటానికి, ఇతరుల కొరకు భోజనంను సమకూర్చటానికి. నేను 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 అనేదంతా యేసు క్రీస్తు నామంలో అది కదిలించునుగాక. క్రైస్తవత్వము వలె ఓ రీతిగా ఆట ఆడకూడదు. క్రైస్తవత్వం అనే ఆట ఆడకుండా ఉండునుగాక. ఈ యొక్క సంవత్సరంలో గొప్ప నాశనము, విపత్తులు రాబోతూ ఉన్నాయి. డమాల్ అని ఎన్నో బిల్డింగ్స్ కొలాప్స్ అయిపోవటము, వైలెన్స్, హత్య, మరణము ఒక వరద వలె ఆపకుండా సాగుతుంది. దయచేసి ఇది పరిశుద్ధాత్మ దేవునికి దురాత్మకు మధ్యలో జరిగే పోరాటం ఉన్నది. కాబట్టి మధ్యలో వేరే స్థలం లేదు. స్లోగా ఆమెన్ చెప్తున్నారేంటి? ఈ యొక్క సంవత్సరంలో మీ యొక్క నడక మారునుగాక, మీ చూపు మారునుగాక. తమిళనాడులో కూడా క్లైమేట్ కొరకు మనం ప్రార్థించాలి. కోత ఎంతో విస్తారముగా ఉన్నది, సిద్ధముగా ఉన్నది. మనము వైలెన్స్కి వ్యతిరేకంగా ప్రార్థించాలి. గొప్ప వైలెన్స్ నార్త్ ఇండియాలో రాబోతున్నది. ఎన్నో కూలిపోబోతున్నాయి, గొప్ప విపత్తులు రాబోతూ ఉన్నాయి. సో వీటన్నిటి కొరకు ప్రార్థించాలి, కానీ నాకు అని అనకూడదు. ఈ సమస్యలన్నిటి కొరకు మనం ప్రార్థించాలి. దయచేసి నేను అనేది ఆపివేసేయండి. ఒక్క ప్రార్థన మీ కొరకు మీరు చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో విషయాలు నేను అడగకుండానే నా యొద్దకు వచ్చాయి. ఎందుకంటే అడగాల్సిన అవసరం లేదు. చనిపోయేంత వరకు ఒక్క విషయం గురించి కూడా మీరు ప్రార్థించాల్సిన అవసరం లేదు. మీకు ఏమీ లేకుండా అవన్నీ సమకూర్చబడతాయి. మీరైతే మీ కొరకు ప్రార్థించుకొని అలసిపోతూ ఉంటారు. మమ్మల్ని కూడా మీ కొరకు ప్రార్థించమని చెప్పి అల్పగొడుతూ ఉంటారు.
ఆ సమస్తము నా కొరకు, ఈ లోకమంతా నేనే నేనే నేనే, నా సమయం నా సమయం అని అనుకుంటారు. బయటికి రండి. జీవితం చాలా చిన్న జీవితంగా ఉంటున్నది. ఒక దీనంగా నేను మిమ్మల్ని ఒక్క విన్నపం విన్నవించుకుంటున్నాను, అందరూ వినండి. ఇదంతా విన్న తర్వాత వాంఛ ఏమై ఉంది మీ హృదయంలో? పరిశుద్ధాత్మ దేవుడు మీ పక్కన నిలబడి చెప్తున్నాడు, శత్రువు నూతన సంవత్సరంకు ఏమి ప్రణాళిక చేస్తున్నాడు, దేవుడు మీ నిమిత్తమై ఏం ప్రణాళిక చేసి ఉన్నాడు. నేనే మీకు నేర్పించగలను ఈ విషయాలన్నీ మీ జీవితంలో ప్రతిరోజు. నేను నీ స్నేహితునిగా ఉండగలనా? నేను నీ యజమానునిగా ఉండగలనా? నేను నీ నియంత్రకుడిగా ఉండగలనా? నిన్ను నడిపించేవాడిగా ఉండగలనా? డైరెక్టర్గా ఉండగలనా? నిన్ను పరిశుద్ధపరిచి పవిత్రపరిచేవాడిగా ఉండనా? నీ చేయి పట్టుకోనా? నేను నిన్ను నా రథంలోకి తీసుకువెళ్ళనా? మనమిద్దరము కలిసి పోరాటము చేయదామా అని పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్నారు. అందరూ చెప్పండి, ఓ పరిశుద్ధాత్ముడా, ఈ యొక్క 2022 సమయం ఏ రీతిగా గడిచిపోతుందో చూడండి. అందరూ పైకెత్తి చెప్పండి. మంచి ప్రార్థన ఒకటి చేద్దాము. అందరము కలిసి ప్రార్థన చేయబోతున్నాము. పాస్టర్లందరూ కూడా పైకి రండి. పాస్టర్లందరూ కూడా పైకి రండి. బ్రదర్, కనీసం సూట్ వేసుకున్నందుకైనా రండి. రండి బ్రదర్. పాస్టర్లు బెరాకా పాస్టర్లందరూ సూట్లు వేసుకున్న వాళ్ళందరూ పైకి రండి. ప్రతి ఒక్కరు చెప్పండి, 2022 పరిశుద్ధాత్మ సంవత్సరముగా, పరిశుద్ధాత్మ వాక్కుతో నింపబడినదిగా ఉండబోతుంది. వాక్యము ఆత్మ. అందరూ చెప్పండి, వాక్యము ఆత్మ, ఆత్మ వాక్యము, ఆత్మ వాక్యము, వాక్యము ఆత్మ. ఇది మీరు తర్పీదు చేసుకోండి. ట్రైన్ టైంలో, టంగ్ టాకింగ్, డ్రైవింగ్ టైంలో అన్య భాషలు మాట్లాడుట, వాక్యం చదివి అన్య భాషలు ప్రార్థించుట. మీరు చూడబోతున్నారు, అపవాది మీకు వ్యతిరేకంగా ఏ ప్రణాళిక చేసినప్పటికీ వాటన్నిటికీ అతీతంగా మీరు ఉంటారు. నేను మీకు చెప్తున్నాను, అపవాది మీ వైపు చూడాలంటేనే వాడికి మెడనొప్పి వచ్చేస్తుంది. ఎందుకంటే మీరు ఎంత ఎత్తైన స్థానంలో ఉన్నప్పుడు వాడికి మెడనొప్పి వచ్చేసి, అయ్యో ఇంకా నేను వాడి వైపు చూడకుండా ఉండాలి అని అనుకుంటాడు. షర్మిల, అప్పా అప్పా, షర్మిల తండ్రి గారికి వందనాలు చెల్లించాలి. ఇటువంటి సిస్టర్ మనకి ఇంకెక్కడ దొరకదు. మీ అందరికీ అర్థమైందా? నా జీవితం అంతటిలో నేను చూశాను, నా పరిచర్య, నా యొక్క జీవిత రహస్యం ఏంటంటే వాక్యము ఆత్మ, వాక్యము ఆత్మ, ఆత్మ వాక్యము. మరకఠరబఠరకసతరబహ. అంత మాత్రమే కాకుండా మీరు ఒక యోధుడై ఉంటున్నారు. యవనస్తులారా, యవన అమ్మాయిలు, యవన అబ్బాయిలు, మీ యొక్క వయసులో నేను క్రీస్తుతో ప్రేమలో పడ్డాను, దేవుని వాక్యముతో ప్రేమలో పడ్డాను. మరకఠరబ. నా యొక్క కాలేజ్ సమయాలలో టీనేజర్గా నేను ఉన్నప్పుడు నేను గడియారం చూసేవాడిని. ప్రతి ఉదయం 1 గంట అన్య భాషలలో మాట్లాడేవాడిని. ఆ సమయంలో నాకు ఒక మంచి భాష రాలేదు. తత 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 తప తత 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 తప అని వచ్చేది. నేను దాన్ని చూసేవాడిని. అయ్యో 5 నిమిషాలు తత తత పత పత, 15 నిమిషాలు తత తత, 1 గంట ఆ తత 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 పత తతనే నన్ను ఇప్పుడు మీ ముందు నిలబడగలిగేలా చేసింది. అది మాత్రమే బలహీనమైన సేవకుణ్ణి దేవుని కొరకు ఒక సేనను లేవనెత్తుటకు కారణమయ్యింది. అది రహస్యము. దేవునికి స్తోత్రము. నాకు ఏదో ఒకటి కొత్తది రాలేదు. పాత 2 విషయాలే, ఆత్మ వాక్యమే నన్ను ఇప్పటి వరకు నేను ముందుకు వెళ్ళగలిగాను. నా వాక్యం, నా యొక్క కోరిక ఏంటి అంటే నేను వాక్యాన్ని ప్రేమించాలి, ఆత్మను ప్రేమించాలి. అది నాకు చాలు. మీ చేతుల పైకెత్తి చెప్పండి. కారమనస్ మారకతరో టోరోటోరో. అందరూ చేతులు పైకెత్తండి. అలెక్స్ ఇక్కడికి రండి. నేను మిమ్మల్ని పరిశుద్ధాత్మ దేవునికి హస్తాలలోనికి మిమ్మల్ని అప్పచెప్పబోతున్నాను. వాక్యంలోనికి మిమ్మల్ని అప్పచెప్పబోతున్నాను. మార కటర బతర కతర కతర మార సందరబ.
కదర హస్తక ప్రతి ఒక్కరూ చెప్పండి, పరిశుద్ధాత్ముడా రండి, నీ యొక్క సీటుని మా జీవితంలో తీసుకోండి, నాకు యజమానుడిగా ఉండండి, నీవు నా యజమానుడివి, నీవు నా హీరోవి, నీవు నన్ను నడిపించే నాయకుడివి, నీవు నా సలహాదారుడవు. వేల కొలది మంది నాకు సలహా ఇవ్వచ్చు, నా సొంత మనస్సు నాకు సలహా ఇవ్వచ్చు, కానీ నీ సలహా మాదిరిగా ఏది ఉండదు. ప్రభా, నాకు సలహా అక్కర్లేదు, నాకు సలహాకారుడు అవసరమై ఉన్నాడు. ప్రభా, నాకు నడుపుదల అవసరం లేదు, నన్ను నడిపించువాడు నాకు అవసరమై ఉన్నాడు. నాకు ఆదరణ అవసరం లేదు, నన్ను ఆదరించువాడు నాకు అవసరమై ఉన్నాడు. మారా కటర బతర హస్తకంతలరబ ఓల మర కటర బర కతరబ రా కదర బర కందరబ ఓరమతర హంసందరబ. Holy Spirit, you are welcome in my life. Holy Spirit, you are welcome in my life. Omnipotent Father of mercy and grace, thou art welcome in my life. పరిశుద్ధాత్మ దేవుడు మీతో రావాలనుకుంటున్నాడు. ఆపరేషన్ థియేటర్లోనికి ఆయన మీ యొక్క హస్తాలను నడిపించగలరు. ప్రతి పేషెంట్ను మీరు ముట్టేవారు జీవిస్తారు. అది పరిశుద్ధాత్మ దేవుని శక్తి అయి ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఆ స్త్రీలను నింపగోరుతున్నాడు. మీరు పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నప్పుడు మీ యొక్క భర్త దేవుని యొక్క హస్తము నుండి తప్పించుకొనలేడు. మరకటరబా, నువ్వు చేసే ప్రతి పని పరిశుద్ధాత్మ దేవుడు నేను నీతో జత పనివానిగా ఉంటాను అని చెప్తున్నాడు. నీవు చేయున్నదంతట్లో ఉత్తీర్ణత పొందదవు అని చెప్తున్నాడు. జస్ట్ నాతో మాట్లాడండి, పరిశుద్ధాత్మ దేవుడా నీవు నాకు అవసరము అని చెప్పండి. నేను పరిగెడతాను, నీ సహాయం కొరకు నేను పరిగెడతాను అని చెప్పండి. Holy Spirit, thou art welcome in my heart. Holy Spirit, you are welcome in my life. Everybody. He is omnipotent. ఆయన సర్వశక్తిమంతుడు, కృపా సత్య సంపూర్ణుడు. మీ చేతులు పైకెత్తి చెప్పండి, పరిశుద్ధాత్ముడా నేను నిన్ను నా జీవితంలో ఆహ్వానిస్తున్నాను. చెప్పండి, నేను నిన్ను నా కుటుంబంలో ఆహ్వానిస్తున్నాను. నేను నా భర్తలోనికి నిన్ను ఆహ్వానిస్తున్నాను, నా భార్యలోనికి నిన్ను ఆహ్వానిస్తున్నాను, నా పిల్లల జీవితంలోనికి నిన్ను ఆహ్వానిస్తున్నానని చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు మిమ్మల్ని తీసుకువెళ్తున్నాడు, మిమ్మల్ని మోసుకు వెళ్తున్నాడు. Holy Spirit, thou art welcome in my mind. వినండి, పరిశుద్ధాత్మ దేవుని మీరు మీ జీవితంలోకి ఆహ్వానించవచ్చు, మీ తలంపులోనికి ఆహ్వానించవచ్చు, మీ మనస్సులోనికి ఆహ్వానించవచ్చు.
మీ వాక్కులోనికి పదాలలోనికి, మీ యొక్క ఊపిరితిత్తులలోనికి ఆహ్వానించవచ్చు, కిడ్నీలలోనికి ఆహ్వానించవచ్చు, మీ యొక్క రక్త సిస్టంలోనికి, మీ యొక్క ఉద్యోగంలోనికి. వేరే పరిశుద్ధాత్మ దేవుడు ప్రవేశించని క్షేత్రము ఏదీ లేదు మీ జీవితాలలో. మీ నాలుకపై నియంత్రణ తీసుకోవచ్చు, మీ తలంపులపైన నియంత్రణ తీసుకోవచ్చు. పరిశుద్ధాత్మ దేవుడు రూపాంతరపరచలేని వ్యక్తి ఒక్కరూ లేరండి. బైబిల్ సెలవిస్తుంది, వెలుగు చీకటిలో ప్రకాశించును. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు కూడా ఎక్కడైతే చీకటి ఉందో అక్కడ ప్రకాశిస్తాడు. ఆయనను ఆహ్వానించండి. చెప్పండి, ప్రభా, ఈ యొక్క సంవత్సరంలో మొట్టమొదటి దినాన పరిశుద్ధాత్ముడా, నన్ను నీకు సమర్పించుకుంటున్నాను. ఆ వ్యక్తిని నీ చేతుల్లోకి సమర్పించుకుంటున్నాను. నా భర్తను సమర్పించుకుంటున్నాను, నా భార్యను సమర్పించుకుంటున్నాను, నా శరీరాన్ని సమర్పించుకుంటున్నాను, నా తలంపులను సమర్పించుకుంటున్నాను. ప్రతి అలవాటు, ప్రతి వైఖరి నేను కలిగి ఉన్నది నేను నీకు సమర్పించుకుంటున్నాను. పరిశుద్ధాత్ముడా, నా సంఘంను నీ హస్తాలలోనికి, నా ఉద్యోగాన్ని నీ హస్తాలలోనికి, ఏదైతే తీర్మానం నేను తీసుకోవాలో అది నేను పరిశుద్ధాత్మ దేవునికి సమర్పిస్తున్నాను, ఆయన హస్తాలలో అప్పచెప్పుకుంటున్నాను. అందరూ దయచేసి, పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఉన్నాడు. ఆయన నీ కొరకు, ఈ సమయం కొరకు ఎదురు చూశాడు. Thank you, Holy Spirit. You are here. వందనాలు పరిశుద్ధాత్ముడా, మిమ్మల్ని ప్రతి ఒక్కరిని మోసుకు వెళ్తున్నారు. మీకు వందనాలు. దయచేసి గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైతే పరిశుద్ధాత్మ చేతులలోనికి అప్పగిస్తారో అది సమాప్తమైపోయింది. మీకు అర్థమైందా నేనేం చెప్తున్నానో? పరిశుద్ధాత్మకు చేతుల్లోనికి మీరు దేన్నైతే అప్పగించారో ఆ కార్యము సమాప్తమైంది, అది నెరవేరబడ్డది. దాన్ని బట్టి సంతోషించట్లేదా? పరిశుద్ధాత్మ దేవుని చేతులలో మీరు దేన్ని అప్పగించారో ఆ కార్యము అద్భుతంగా నెరవేర్చబడింది, సమాప్తమైంది. పరిశుద్ధాత్మ దేవుని చేతులలోనికి మీరు అప్పగించిన దానిలో అద్భుతం జరిగింది, రూపాంతరం జరిగింది. మారా సకటరా సెక్రటరీ Papa Taralara Papa Marahatarala Baha Kole Separa. పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు, ఒక్కసారి నువ్వు నా చేతిలోకి అప్పగించినప్పుడు నీ చేయి దానిపై నుంచి తీసేస్తావా? నన్ను ఇంటర్ఫియర్ చేయకుండా ఉంటావా? మధ్యలో ఏళ్ళు పెట్టకుండా ఉంటావా? సందేహపడద్దు, భయపడద్దు, తిరిగి దాని వైపు చూడకండి, మళ్ళీ ట్రై చేయకండి. అదంతా పరిశుద్ధాత్మ దేవునికి వదిలేసి పరిశుద్ధాత్మ దేవుని అడగండి, నేనేం చేయాలి అని. 100 సార్లు పరిశుద్ధాత్మ దేవుని నేను అడుగుతాడు, నేనేం మాట్లాడాలి, నేను ఏ రీతిగా జవాబు చెప్పాలి, నేనేం చేయాలి, దాన్ని అభ్యాసం చేయండి. అందరూ చెప్పండి, పరిశుద్ధాత్ముడా, నీతో మాట్లాడే అలవాటు నాకు లేకుండే, నా మనస్సుని నమ్మాను, అది నన్ను మోసపరిచింది, కానీ నీవు నన్ను ఒక్కరోజు కూడా మోసపరచలేదు. పరిశుద్ధాత్ముడా, నన్ను క్షమించు. నేను ఎప్పుడు నా మనసు పైన ఆధారపడతాను, నన్ను క్షమించు ప్రభా. ఇప్పుడు నేను దాన్ని రీప్లేస్ చేస్తున్నాను. నా యొక్క తీర్మానాలలో పరిశుద్ధాత్మ తీర్మానాన్ని పెడుతూ ఉన్నాను. మీలో ఎంతమంది నమ్ముతున్నారు? మీ యొక్క
హస్తము పరిశుద్ధాత్మ దేవుని ట్రాన్స్మిటర్గా ఉండగలుగుతుందని చేతుల పైకెత్తి చెప్పండి. ఈ సంవత్సరము నా చేతుల ద్వారా నీవు ప్రవహించు ప్రభా. మీ శరీరాన్ని ముట్టుకోండి. ఈ శరీరంలో మీరు ప్రవహించండి. మీ తలను ముట్టి చెప్పండి, పరిశుద్ధాత్ముడా నీ తలంపులు నా మనస్సు ద్వారా, నా తలంపుల ద్వారా ప్రవహించాలి అని చెప్పండి. Kangerela rasa karala raha. Oria para katiria roba. The Lord will come in my life. Mamarianda la. Omnipotent Father of mercy, Maha Mariata. the Lord will come in my life. నేను మీకు ఒక విషయం చెప్పచ్చా? పరిశుద్ధాత్మ దేవుని హస్తాలలో పెట్టలేంది ఏదీ లేదండి. ఆయన మీ చేతులలో నుండి స్వీకరించలేంది ఏదీ లేదు. మీ చింతలు ఆయనకివ్వండి, మీ భయాలు ఆయనకివ్వండి. మీరు దేని గురించి అయితే భయపడుతున్నారో అది ఆయన చేతుల్లో పెట్టండి. దేని గురించి చింతిస్తున్నారో అది ఆయన చేతిలో పెట్టండి. మీ యొక్క సందేహాలు ఆయనకివ్వండి. సందేహం కూడా ఆయన చేతిలో పెట్టండి. మీ పాపము కూడా ఆయనకిచ్చేసేయండి. మారాఠరబా. ఆయన స్వీకరించలేనిది ఏదీ లేదు. ఆయన తీసుకొని కార్యము చేయలేనిది ఏదీ లేదండి. మీ నాలుకను కూడా ఆయనకు అనుగ్రహించండి, ఆయనకు అప్పగించండి. మీ నాలుక పరిశుద్ధాత్మ నాలుకగా మారిపోతుంది. నీ స్వరాన్ని పరిశుద్ధాత్మ దేవునికి ఇవ్వు. నీ యొక్క స్వరము పరిశుద్ధాత్మ దేవుని స్వరముతో గంభీరంగా ధ్వనిస్తుంది. Mama Malayanda la raba. మీ యొక్క వ్యసనాలను కూడా పరిశుద్ధాత్మ దేవునికి ఇవ్వండి. ఇంటర్నెట్ పైన ఉన్న వ్యసనం, న్యూస్ పైన ఉన్న వ్యసనం చూడండి, వినండి. పరిశుద్ధాత్మ దేవుడు మీ పైన నియంత్రణ తీసుకున్నప్పుడు మీరు ఎంతగానో వాక్యాన్ని చదువువారై ఉంటారో ఈ లోకపరమైన న్యూస్ కంటే ఎక్కువగా. బైబిల్ మీ యొక్క న్యూస్ పేపర్ అయి ఉంటుంది, పరలోకం నుండి వచ్చేది. 100% దాంట్లో సత్యం ఉంటుంది. మీరేం వింటారో టీవీలో నుండి, ఇంటర్నెట్ నుండి 99% అది అబద్ధమై ఉన్నది. ఇంకొన్ని విషయాలైతే 100% అబద్ధమై ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తూ ఉన్నాడు, నేను సత్యపు ఆత్మనై ఉన్నాను, నేను నిన్ను నడిపిస్తాను, సమస్త సత్యంలోనికి మిమ్మల్ని నడిపిస్తాను. చేపైకెత్తి చెప్పండి, తండ్రి నా ఇంటర్నెట్ సమయము, నా న్యూస్ పేపర్ సమయము పరిశుద్ధాత్ముడా నా నుండి నువ్వు పొందుకో, నా నుండి నువ్వు అది తీసేసుకో, వశపరచుకో. నీ న్యూస్ నాకు కావాలి, నేను సమర్పించుకుంటున్నాను, నీ చేతులకు అప్పచెప్తున్నాను. Manasa Mahalka Mahal Sara Kalmanalasa Kaliyandarala Mahandalalasa Mariandalalasa Mariandalarasa. Wow. Baba. Thank you. పరిశుద్ధాత్మ దేవుని ప్రసన్నత శక్తివంతంగా మన మధ్యలో ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రసన్నత శక్తివంతంగా ఇక్కడ ఉన్నది. శక్తివంతమైన ప్రసన్నత ఇక్కడ ఉన్నది.
వేల కొలది అద్భుతాలు నీ నిమిత్తం ఆయన కలిగి ఉన్నాడు. వందనాలు 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 వందనాలు. ఆయన ఇప్పుడు చేస్తున్నాడు, ఆయన కార్యాన్ని సఫలపరుస్తున్నాడు. నువ్వు ఆయనకి ఏదైతే ఇచ్చావో అది తీసుకుంటున్నాడు, అది స్వీకరిస్తున్నాడు, దానిపైన నియంత్రణ తీసుకుంటున్నాడు, వశపరుచుకుంటున్నాడు. నేను ఏదో చుమ్మాగా చెప్పట్లేదు. పరిశుద్ధాత్మ దేవుని ప్రసన్నత ఇక్కడ ఒక వరద వలె ఉన్నది. మీరు అందులో కొట్టుకపోరు. మీ యొక్క రోగాలన్నీ తీసివేయబడ్డాయి, అద్భుతాలు జరుగుతున్నాయి. మీ యొక్క జీవితము తలక్రిందులుగా అవుతున్నది. మీ యొక్క జీవితము భవిష్యత్తు ప్రకాశవంతంగా ఉంటున్నది, మహిమకరంగా ఉంటుంది. నీ యొక్క శరీరం స్వస్థత పొందుతుంది, నీ యొక్క మనస్సు పవిత్రపరచబడుతుంది, రూపాంతరపరచబడుతుంది. నీ శరీరంలోని ప్రతి అవయము పరిపూర్ణము చేయబడుతున్నది పరిశుద్ధాత్మ దేవుని వలన. ఇప్పుడే ఈ క్షణంలో bondages can పరిశుద్ధాత్మ దేవుని శక్తి వల్ల బంధకాలు విరగొట్టబడతాయి. అపవాది నీ పైన ఎన్ని బంధకాలు వేసినా పరిశుద్ధాత్మ దేవుని యొక్క అగ్ని ఒక క్షణంలో అది విరిగిపోగలవు. మారా కఠరబా. వందనాలు 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 వందనాలు. Lara katara lara lara lara. Yeah. Mo mama mo mama. Mo mama mo mama. Mama. Oria balara handa. Ma katara lara. Ma varasa karabasi. Yakalara handa. వందనాలు ప్రభా. ప్రభా, నీ యొక్క తైలాన్ని కృమ్మరిస్తున్నావు, నీ తైలాన్ని కృమ్మరిస్తున్నావు. అగ్ని అది కాల్చివేస్తుంది, దహించి వేస్తుంది. వందనాలు పరిశుద్ధాత్ముడా, వందనాలు పరిశుద్ధాత్ముడా. పరిశుద్ధాత్మ దేవుని యొక్క గాలి. Thank you. Thank you. Thank you. Thank you. Thank you. Thank you, Holy Ghost. Rekeka. Yeah, rasele. Roll badata la rea. Relia barashaba. ప్రతి ఒక్క కాడి విరగ్గొట్టబడుతుంది, ప్రతి బంధకం విరగ్గొట్టబడుతుంది, ప్రతి దురాత్మ దుర్గము మనస్సులో భావాలలో విరగ్గొట్టబడుతుంది. స్వతంత్రులవ్వండి. మనసు స్వతంత్రపరచబడును గాక, భావోద్రేకాలు స్వతంత్రమవును గాక. అపవాది బంధకాలు విరగ్గొట్టబడుతున్నాయి. ప్రతి మనస్సు, ప్రతి అపవాది అబద్ధము మనసులో ఉన్నటువంటి దుర్గాలన్నింటి విరగ్గొట్టబడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఎంతగానో చింతిస్తున్నాడు మీ మనస్సును బట్టి, మీ యొక్క తలంపులను బట్టి. ప్రతి చీకటిని పారద్రోలుతున్నారు. ప్రతి చీకటి మీ మనస్సుని వదిలి వెళుతుంది. వెళ్ళిపో యేసు నామములో వెళ్ళిపో. Ya karre. Ya. Mama. Mashe. Re. Yelike. Rasheke. పరిశుద్ధాత్మ దేవుని అనుమతించండి. ఆత్మకు సమర్పించుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు ఎంతగానో వాంఛిస్తున్నాడు మీలో కార్యము చేయుటకు. Mama katala rama. Ya. Mama Marianda. Shokarabahata. Makita yarala. Makatora lerehata. Tola sekaraba sakaraba.
వందనాలు పరిశుద్ధాత్ముడా, వందనాలు పరిశుద్ధాత్ముడా, వందనాలు పరిశుద్ధాత్ముడా. Oh, Rabba, Mamaraya tarara shaka tarara mako. Mamiriam dalaroshe. Thank you, Holy Spirit. Thank you, Holy Spirit. Oh, Shabba Baba. Rela Rabba Baba. Oh, Shabba Baba. Ma. Oh, Shabba. పరిశుద్ధాత్మని అగ్ని మీ జీవితంలో ఒక నూతన ప్రయాణం ఆరంభం అవుతుంది. పరిశుద్ధాత్మ దేవునితో అన్యోన్యమైన సహవాసము ప్రతి క్షణము మీ యొక్క నియంత్రణలలో మీ యొక్క భావాలలో నియంత్రణ ఉంచుకొని ప్రతి క్షణము మిమ్మల్ని నడిపించబోతున్నాడు. మీలో కొంతమంది మీ యొక్క భావోద్రేకాలన్నీ బంధింపబడి ఉన్నాయి. మీరు ఏడవలేకపోతున్నారు, నవ్వలేకపోతున్నారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని వశపరుచుకొని మీ జీవితంలో ఒక కార్యంను ఆరంభం చేశాడు. ఈ యొక్క సంవత్సరంలో పరిశుద్ధాత్మ దేవుని సంవత్సరముగా మీ జీవితంలో ఉండబోతున్నది. Wow. Abba baburu. Mamalma. ప్రతి ఒక్కరు చెప్పండి, ప్రతిరోజు ఈ సంవత్సరంలో నేను పరిశుద్ధాత్మ దేవునితో నడుస్తాను, నేను ఆయనతో మాట్లాడతాను, నేను ఆయన ద్వారా నడిపింపబడతాను, పరిశుద్ధాత్మ దేవునికి నన్ను నేను సమర్పించుకుంటాను. నాకున్నదంతా కూడా, నేను ఏమై ఉన్నానో అదంతా కూడా అది పరిశుద్ధాత్మ దేవునికి షిఫ్ట్ చేయబడింది. నా యొక్క ఫ్యూచర్, నా యొక్క మ్యారేజ్, నా యొక్క వివాహము, భవిష్యత్తు, పిల్లలు, ఆరోగ్యము, స్వస్థత, అన్నిటికంటే ఎక్కువగా నా యొక్క పిలుపు, నా పరిచర్య అది విడుదల అవుతున్నది. అది ఇంకా బంధింపబడి ఉండదు. నేను ఒక ఆశీర్వాదంగా ఉంటాను యేసు నామంలో. Malmeska. You my Lord, oh Lord my God, while I awesome wonder consider all the works thy hand has made. I see the stars, I hear the mighty thunder. Thy path throughout the universe display. Then sings my soul, my Savior God, how great thou art, how great thou art. Now you sing. Then sings my soul, oh Holy Spirit, you are how great. పరిశుద్ధాత్ముడా, నువ్వెంతో గొప్పవాడవి, ఎంతో గొప్పవాడవి. 2022లో పరిశుద్ధాత్ముడా మిమ్మల్ని గొప్పవాడిగా మా జీవితాలలో చూడబోతున్నామయ్యా. How great thou art,
Holy Spirit. How great thou. నేను మీకు చెప్తున్నాను, పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో గొప్పవాడు. మీ యొక్క కొండలు కూడా చిన్న రాళ్ళ వల్లే ఆయన చేతులలో ఉన్నాయి. మీ సమస్యలన్నీ కూడా దుమ్ము వలె పరిశుద్ధాత్మ దేవుని కళ్ళలో ఒక దుమ్ము వలె, ధూళి వలె ఉన్నాయి. How great thou art. How great. Thank you, Lord. How great. Oh, baby. నువ్వు ఎంత గొప్ప 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 గొప్పవాడివి. నా సమస్యలన్నిటికంటే, శోధనలన్నిటికంటే, రోగములన్నిటికంటే, చెడ్డ వార్తలన్నిటికంటే గొప్పవాడివి. How great. Whatever. ఏదైతే మీకు అసాధ్యముగా కనిపిస్తుందో దాని వైపు చూడండి, చూసి చెప్పండి, పరిశుద్ధాత్ముడా నువ్వు చాలా గొప్పవాడివి, శక్తివంతమైన గొప్పవాడివి, మా అసాధారణమైన వాటన్నిటికంటే గొప్పవాడివి. How great thou art. How great thou art. How great thou art. How great. రోగములన్నీ, వ్యాధులన్నీ, శోధనలన్నీ పరిశుద్ధాత్మ దేవునికి ముందు అవి ఏమీ కాదండి. How great thou art. How great thou art. How great thou ప్రతి ఒక్కరూ చెప్పండి, పరిశుద్ధాత్మడానికి వందనాలు, నేను ఏదైతే నీ చేతులకు అప్పచెప్పానో అది నీ చేతులలో ఉంది, ఇప్పుడు నీవు దానిపైన కార్యం చేస్తున్నావు, నేను నిన్ను ఆరాధిస్తున్నాను, నీవు కార్యం చేస్తూ ఉంటుండగా నేను నిన్ను ఆరాధిస్తున్నాను. జీవితం చాలా సులభమైనది. నువ్వు నడిపించినప్పుడు, నీవు కార్యం చేసినప్పుడు నేను వీక్షిస్తాను, నేను నిన్ను స్తుతిస్తాను, నేను నిన్ను ఆరాధిస్తాను. వందనాలు ప్రభా. I worship you. I worship you. There is a Holy Spirit, I worship you. Jesus, I worship you. Father, I worship you. Worship Him. Worship Him. మీరు ఆరాధించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కార్యము చేస్తారు. మీరు అతన్ని స్తుతించండి. పరిశుద్ధాత్మ దేవుడు మీ నిమిత్తమై కార్యము సఫలపరుస్తాడు. ప్రతి ఒక్కరూ చెప్పండి, నేను నిన్ను ఆరాధిస్తున్నాను అని చెప్పండి. The reason I live is to worship you. Mama, 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 mama. I worship.
పరిశుద్ధాత్ముడా, నేను నిన్ను ఆరాధించబోతున్నాను, పరిశుద్ధాత్ముని ఆరాధించబోతున్నాను, యేస్సుని ఆరాధించబోతున్నాను, తండ్రిని ఆరాధించబోతున్నాను. నీవు నా నిమిత్తమై పోరాడుచుండగా నేను నిన్ను స్తుతిస్తున్నాను ప్రభువా. When I look unto your holiness, when I gaze into your lovely, when all things that surround become shadows in the light of పరిశుద్ధాత్మ దేవుని మీరు చూసినప్పుడు మీ చుట్టుముట్టిన అన్నీ కూడా నీడల వలె మారిపోతున్నాయి. పరిశుద్ధాత్మ దేవుని వెలుగులో ఛాయగా మారిపోతున్నాయి. Please start praising. స్తుతించడం ఆరంభించండి. మీరు ఎంతగా పరిశుద్ధాత్మ దేవుని అభినందిస్తారో అంతగా అతను అద్భుతాలు చేస్తాడు. మీరు యేసయ్యని ఎంతగా ఉన్నతంగా లేవనెత్తుతారో అంతగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఉన్నత స్థానంలోనికి తీసుకువెళ్తాడు. I worship you. The reason I live is to worship you. ప్రతి ఒక్కరు చెప్పండి, ఈ సంవత్సరం నేను పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడతాను, నేను పరిశుద్ధాత్మ దేవుని కనుగొంటాను, నేను అతన్ని ఇంకా ఎక్కువగా లోతుగా తెలుసుకుంటాను. నేను ఎంతగా ఆయనను తెలుసుకుంటానో అంతగా నేను అతన్ని నమ్ముతాను. నేను ఎంతగా ఆయనను తెలుసుకుంటానో అంతగా నేను అతన్ని ప్రేమిస్తాను. అయితే ఈ సంవత్సరంలో నేను పరిశుద్ధాత్మ దేవుని గురించి చదవబోతున్నాను. బైబిల్లో నుండే ఎక్కువ జ్ఞానాన్ని నేను సేకరిస్తాను. పరిశుద్ధాత్మ దేవుని గురించిన నేను ఎంతగా ఆయనను తెలుసుకుంటానో అంతగా నేను అతన్ని ప్రేమిస్తాను. నేను ఆయనను ఎంతగా ప్రేమించి అతన్ని నమ్ముతాను అంతగా ఆయన తన అద్భుతాన్ని విడుదల చేస్తాడు. పరిశుద్ధాత్ముడా, నీవు నాకు అవసరమై ఉన్నావు, నీ అద్భుతాలు నాకు అవసరమై ఉన్నాయి, నీ యొక్క ప్రత్యక్షత నాకు అవసరమై ఉన్నది. మునుపటి కంటే ఎక్కువగా కటిక చీకటి సమయంలో నీవు నన్ను లేవనెత్తావు, ఇంకా నీవు నన్ను సజీవుడిగా ఉంచావు. నా పని ముగించలేదు ఇంకా. ఓ పరిశుద్ధాత్ముడా, నేను నిన్ను ఎరిగేదను. నేను నీ వాక్యాన్ని గురించి తెలుసుకుంటాను, నీ గురించి నేను చదువుతాను, నీ వాక్యాన్ని నేను మృంగివేస్తాను, మరియు నీవు ప్రత్యక్షమవుతావు. నేను ప్రకటిస్తున్నాను, నేను ఘోషిస్తున్నాను. ప్రతిరోజు అద్భుతములతో, ప్రత్యక్షతలతో, ఆత్మతో నిండి ఉన్న దినాలుగా నేను ఒక అద్భుతకారుడుగా ఉంటాను. నేను స్వస్థత పరిచారకుడుగా ఉంటాను. నేను ప్రత్యక్షతలను అనుగ్రహిస్తాను. ఈ యొక్క కటిక చీకటి సమయంలో నేను యోసేపును, దేశాల నిమిత్తమై నేను యోసేపును, నేను అపోస్తలుడను, దేశాల కొరకు అపోస్తలుడను. నేను లేవనెత్తబడుతున్నాను. నా యొక్క స్వయం భావనలో నుండి, స్వయం దృక్పథంలో నుండి దేవుని వైపు నేను లేవనెత్తబడుతున్నాను. తండ్రి, మేమందరము ఒప్పుకుంటున్నాము నాయకులుగా ఇక్కడ ఇప్పుడు మేము చెప్తూ ఉన్నాము. మమ్మల్ని అందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాము. మీ సమస్యలన్నిటితో, మీ పిలుపులన్నిటితో, మీ కుటుంబీకులందరినీ
మిమ్మల్ని అందరినీ ఆశీర్వదింపబడిన పరిశుద్ధాత్మ దేవుని చేతిలోకి అప్పజెప్తున్నాము. ఆయన అద్భుతాలకు మిమ్మల్ని అప్పజెప్తున్నాము. ఆమేన్. యేసు నామములో ఆమేన్.